హాయ్ మామ సుమా కనకాల గారి అబ్బాయి రోషన్ కనకాల హీరోగా నటించిన మోగ్లీ సినిమా అయితే చూశాను. ముందుగా కథ పాయింట్ విషయానికి వస్తే నార్మల్ లవ్ స్టోరీ లాగే హీరోయిన్లు ప్రేమించుకుంటారు. సో హీరోయిన్ మీద మనసు పడ్డ విలను ఎలా వీళ్ళిద్దరిని హింస పెట్టాడు అండ్ వీళ్ళిద్దరు ఎలా తప్పించుకున్నారు, చివరికి ఏం జరిగింది అన్నది టోటల్ సినిమా కథ. కానీ ఈ సినిమా మొత్తం అడవి బ్యాక్డ్రాప్లోనే తీసుకున్నారు, అదొక్కటే చిన్న పాజిటివ్. అండ్ ఈ సినిమాలో పాజిటివ్స్ విషయానికి వస్తే మాత్రం ఏమైనా ఉందంటే లీడ్ పేరుగా చేసిన ఇద్దరు బాగా యాక్ట్ చేసిన అండ్ ఈ సినిమాలోని విలన్ పాత్ర చేసిన బండి సరోజ్ కుమార్ గారి సినిమాలోని ఒక బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. ఆయన ఈ సినిమాని ఒక రేంజ్కి అయితే తీసుకెళ్లారు అండ్ హర్ష గారు కూడా చాలా మంచి క్యారెక్టర్ పడింది ఈ సినిమాలోని. అండ్ ఇంకో పాజిటివ్ విషయానికి వస్తే మాత్రం సినిమాటోగ్రఫీ సినిమాకి హై స్టాండర్డ్స్ని తీసుకొచ్చింది, చాలా రిచ్గా అయితే ఉంది. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కాలభైరవ్ గారు సినిమాని ఒక పెద్ద ప్లస్ పాయింట్ అయితే తీసుకెళ్లారు. ఈ సినిమాలో నెగిటివ్స్ విషయానికి వస్తే మాత్రం కథ మనకి ఎక్కడ కూడా ఎంగేజింగ్ చేయదు. తెలిసిన స్టోరీ అయినా కూడా ఎంగేజింగ్గా తీసారంటే అది ఒక్కటే మైనస్ అనిపించింది. అండ్ సినిమా ల్యాగ్ మామూలుగా ఉండదు. 2 hours 40 minutes సినిమా. అంటే ఒక ఫైట్ సీక్వెన్స్ కూడా ఒక హాఫ్ అన్ అవర్ అలా తీసుకెళ్ళి సినిమాని చాలా ల్యాగ్ అయితే తీసుకెళ్లారు. అండ్ ఎక్కడ కూడా ఎమోషన్ని మనం క్యారీ అవ్వలేం. సో ఆ ఎమోషన్ మనం ఫీల్ అయ్యి ఉంటే సినిమాని ఒక లెవెల్కి వెళ్ళి తీసుకెళ్ళి ఎమోషన్ అయితే క్యారీ అవ్వాలి. ఓవరాల్గా చూసుకుంటే బండి సరోజ్ కుమార్ గారి యాక్టింగ్ కోసం సినిమా ఒకసారి చూసేయచ్చు. సో ఈ సినిమాకి షోగడ్ ఇచ్చే రేటింగ్ 2.5 out of 5. మరిన్ని మోర్ ఫిల్మీ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు షోగడ్ ఛానల్ మా.